ఎందుకంటే కాళేశ్వరం మీద జరుగుతున్న కుట్రలు, కేసీఆర్ మీద జరుగుతున్న కుట్రలు, మన పార్టీ మీద జరుగుతున్న కుట్రలు మీకు అర్థం కావాలి. రెండు పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలు మీకు అర్థం కావాలి. ఒక్క నిమిషం దయచేసి జాగ్రత్తగా వినాలి. తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా ఒక గుడిసె లెక్క తెలంగాణ ఉంటుంది. మనం భౌగోళికంగా అంటే గుడిసె లెక్క ఇట్లుంటే ఒక వరుసకెళ్ళి గోదావరి పోతుంది, ఇంకో వరుసకెళ్ళి కృష్ణానది పోతూ ఉంటుంది. గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానది ఏమో 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది వారుతుంది. అదే మన హైదరాబాద్ నగరం ఏదైతున్నదో 530 మీటర్ల మీద ఉంటుంది. 535 మీటర్ల మీద మన రాజధాని అక్కడ ఉంటుంది. ఇక్కడ 80 మీటర్ల కాడ ఉంటుంది గోదావరి, అక్కడ 110 మీటర్ల కాడ కృష్ణ ఉంటుంది, గిట్లా తెలంగాణ ఉంటుంది. మరి నీళ్లు పైకి తేవాలి, మన పొలాలకు నీళ్లు రావాలి, మన ఇండ్లకు తాగునీరు కావాలి. అట్లాగే మరి రేపు పరిశ్రమ ఎవరైనా పెడితే ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులను ఇంకో కాడనో పరిశ్రమ పెడితే దానికి కూడా నీళ్లు కావాలి. మరి ఏం చేయాలి? మీ అందరూ రైతు బిడ్డలు భూపాలపల్లిలో, మీ అందరు నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు పొలంలో బోరింగ్ వేస్తారు, బోరింగ్ వేసినాక నీళ్లు గుంజాలి, పైకి భూమిలోకి వెళ్ళి పైకి గుంజాలి. 5 HP 3 HP మోటార్ పెడతారు. మీ వాగులకి వెళ్ళి కూడా నీళ్ళు ఎత్తుకోవాలి. మరి చలివాగో ఇంకోటో నీళ్లు గుంజాలంటే మోటార్లు పెట్టన్నా? మరి అట్లాగే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే ఆయన నాయకత్వంలో ఇక్కడ కింద 80 మీటర్ల కాడ ఎక్కడనైతే మేడిగడ్డ ఉన్నదో అక్కడికి వెళ్ళి గోదావరి నీళ్ళు, ఎందుకంటే అక్కడ పుష్కలంగా ఉంటాయి, ఎర్రటి ఎండలు ఉండంగా కూడా మొత్తం రాష్ట్రంలో చెరువులు ఎండిపోంగా కూడా ఏడ దొరుకుతాయి నీళ్లు అంటే అక్కడ పక్కా దొరుకుతాయి. ఎందుకంటే ఆడికి వెళ్ళి ప్రాణహిత ఇంకా వేరే నదులన్నీ గోదావరి అన్ని కలిసి మరి అక్కడికి వస్తాయి. కాబట్టి ఎర్రటి ఎండాకాలంలో కూడా అక్కడ పక్కా నీళ్లుంటాయి. కాబట్టి అక్కడ పాయింట్ పట్టి ఆడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి 2 TMCల నీళ్ల కోసం మొదలు 2 TMCలు. ఒక TMC అంటే మీకు బండ లెక్క చెప్తా. హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చిర్రా మీరంతా? ట్యాంక్ బండ్ పోయినరా? హుసేన్ సాగర్ చూసిర్రా? హుసేన్ సాగర్ 1 TMC. మీరు చూసే ఆ పెద్ద చెరువు హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ 1 TMC. అసొంటి హుసేన్ సాగర్లు రోజుకు 2 ఎత్తిపోసేటట్టు 80 మీటర్లకు వెళ్ళి 618 మీటర్లకు పైకి తీసుకుపోయే ప్రాజెక్టే కాళేశ్వరము. ఏదో చిన్న చిత్క ప్రాజెక్ట్ కాదు. మీరు ఎట్లయితే ఒక 5 HP మోటారు 3 HP మోటార్ పెట్టి గుంజుతారో మీరు మీ పొలంలా, అట్లాగే మేడిగడ్డ కాడికెళ్ళి నీళ్లు లేపి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ఆడికెళ్ళి పైకి మరి ఒక సొరంగ మార్గం ద్వారా మళ్ళా LMD దాకా ఆడికెళ్ళి మళ్ళీ పైకి లిఫ్ట్ ద్వారా మనకు అటు రాజరాజేశ్వర సాగర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, బస్వాపూరు, ఆ పైకి మల్కపేట, ఇంకా ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు అదే మిడ్మానేర్ నుంచి మళ్ళీ పైకి ఒకవేళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా నీళ్లు కావాలంటే రివర్స్ పంపింగ్ ద్వారా అదే వరద కాలువను వాడుకొని ఉల్టా నీళ్లను ఎత్తిపోసే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇదో ఆల్తుపాల్తు ముచ్చట కాదు, ఏదో ఒక వాగుల లిఫ్ట్ పెట్టి గీడికి నీళ్లు పోసే ప్రాజెక్టు కాదు. 80 మీటర్లు సముద్ర మట్టానికి మీదికెంచి 618 మీటర్లు కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటే హైదరాబాదు 535 మీటర్ల మీద ఉన్నది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు శాశ్వతంగా 15 TMCలు అంటే 15 హుసేన్ సాగర్లతో సమానమైన ఒక రిజర్వాయర్ను హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు వచ్చే 50-100 ఏళ్లు హైదరాబాద్ 3 కోట్ల జనాభాకు పోయినా డోక లేకుండా తాగునీటికి కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందు సూపుతో కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఇంతకుముందు నేను చెప్పినట్టు 15 రిజర్వాయర్లు. ఇప్పుడు నేను చెప్పిన కొండపోచమ్మ, రంగనాయక, మల్లన్న, గంధమల్ల, బస్వాపూరు, రాజరాజేశ్వర సాగరు, మల్కపేట ఇవన్నీ అందులో భాగం. 21 పంపింగ్ హౌజులు. మీరు ఒక్కొక్క కిందికెళ్ళి బోరింగ్ల నీళ్లు గుంజాలంటే 3 HP 5 HP మోటార్లు ఎట్లయితే వాడతారో మరి 2 TMCల నీళ్లు గుంజాలంటే చిన్న చిత్క పంపులు సరిపోవు కదా. ఒక్కొక్క పంపు, బాహుబలి పంపు 140 మెగావాట్ల పంపులు, ఒక్కొక్క పంప్ హౌస్ లో 21 పంపులు, ఒక్కొక్క పంపు కెపాసిటీ 140 మెగావాట్లు. ఒక గంత పెద్ద కథ కాళేశ్వరం. అంటే ఇలా మొత్తం కాళేశ్వరం కింద మీరు చూస్తే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల
గ్రావిటీ కాలువలు అంటే పారే కాలువలు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. కాలువలు మంచిగానే ఉన్నాయి, సొరంగ మార్గాలు మంచిగానే ఉన్నాయి, 15 రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, పొక్తా ఉన్నాయి. 3 బ్యారేజీలలో 2 బ్యారేజీలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఒకటే ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లుంటే ఆ 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కింది కుంగింది. అది కూడా నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా అనుమానం అయితే అప్పుడు మనం ఎలక్షన్లలో ఉన్నాం. నా అనుమానం అయితే ఈ లుచ్చా కాంగ్రెస్ గాళ్ళు ఏదో ఒకటి చేసిరు, దాన్ని కూడా ఆ రోజు ఓటమి, ఎందుకంటే వాళ్ళకి ఎరికైపోయింది ఈ కాళేశ్వరము ఇంత మంచి పేరు తెస్తాంది. 12వ స్థానంలో ఉండే మొత్తం తెలంగాణ భారతదేశంలో 2014లో వరి ధాన్యం ఉత్పత్తిలో వరి వండి చుట్ల 12వ స్థానంలో ఉండే తెలంగాణ. అసొంటి తెలంగాణ కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి చెరువులు నింపుకొని కాలువలు నింపుకొని భూగర్భ జలాలు పైకొచ్చి బ్రహ్మాండంగా పంజాబ్ను హర్యానాను వెనుకకు నూకేసి నెంబర్ 1 అయింది భారతదేశంలో అంటే కాళేశ్వరం పుణ్యం. మరి కేసీఆర్ 100 ఏళ్ల కోసం హైదరాబాద్కు డోకా లేకుండా నీళ్ళు ఇచ్చినాక, మంచిగా రైతులకు నీళ్ళు ఇచ్చినాక, పటిష్టంగా చెక్ డ్యాములు కట్టినాక ఇక మననేవాడు దేక్తాడు రాబోయ్ ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీద వేయాలని చెప్పి మరి 1,00,000 కోట్ల కుంభకోణం అని లబలబా అని డబ్బల రాళ్ళే చూపినట్టు కిందికెళ్ళి మీద దాకా కాంగ్రెస్ వాళ్ళంతా అదే క్యాసెట్ వేసారు. మొన్న రేవంత్ రెడ్డి మామ చెప్పిండు, పద్మారెడ్డి ఆయన పిల్లనిచ్చిన మామ, ఆయన ఏమన్నాడు ఎరికేనా? ప్రాజెక్టు ఖర్చు అయిందే 80,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు, ఇక 1,00,000 కోట్ల కుంభకోణం మెడికల్ అయితే చూస్తే రాజకీయం ముచ్చట బక్వాస్ మాట అన్నాడు. ఏది పిల్లనిచ్చిన మామ. ఇక మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా ఆయన పెద్ద మనిషి పోయి చెప్తే బాగుండు. ఏదేదో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. కానీ ఇంకా ఘోరం ఏంటంటే, సరే 2 పిల్లర్లకు కొద్దిగా కుంగినాయి, అదేం మొత్తం కొట్టుకపోలే, ఏం కాలే. ఎవరన్నా ముఖ్యమంత్రి సరే ఆయనకు కావాల్సిన పదవి వచ్చింది, అబద్ధాలు ఆడిండు, కింద మీద మొత్తానికి పడ్డాడు, ఈ పార్టీలకి ఆ పార్టీలకి జంపు కొట్టిండు, ఆఖరికి ముఖ్యమంత్రి సీట్ అయితే పట్టిండు. ఇక పడ్డంకనే నిజాలు చెప్పాలి కదా. అప్పటిదాకా సరే ఏదో ఉల్టా పుల్టా మాట్లాడినా, ఎందుకంటే అది కాళేశ్వరం ఏమైనా కేసీఆర్ ఇంటి ఆస్తా, కేసీఆర్ గారు ఆస్తా, మేడిగడ్డ కాదు కదా. రాష్ట్ర ప్రజల పైసలతోని రాష్ట్రానికి శాశ్వతంగా, దేశానికి శాశ్వతంగా ఉండిపోయే ఒక అద్భుతమైన నిర్మాణం కాళేశ్వరం. ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న మా పిల్లల్ని అడుగుతా ఉన్నా, మా తమ్ముళ్ళని అడుగుతా ఉన్నా, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను మీకు కాళేశ్వరం గొప్పతనం అర్థం కావాలంటే ఒక్కసారి ఫోన్ తీయండి జర, మీ ఫోన్ అందరూ ఒకసారి మీ ఫోన్ గుంజురు బయట. గూగుల్ కోన్రి, గూగుల్ ఎరికేనా లేదా? ఎరుకున్న వాళ్ళు గూగుల్ కోన్రి. గూగుల్లా తెలుగులో కొట్టేటోళ్ళు తెలుగులో కొట్టుర్రి, ఇంగ్లీష్లో కొట్టేటోళ్ళు ఇంగ్లీష్లో కొట్టుర్రి. తెలుగులో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని కొట్టుర్రి. ప్రపంచంలో కొట్టుర్రి, నన్ను కొట్టకుర్రి, దాన్ని కొట్టుర్రి. ప్రపంచం, నాకు డైలాగులు కొట్టురు కాదురా భయ్, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలుగులో కొట్టుర్రి. ఏమొచ్చింది? ఎవరైనా అంగ్రేజీ పిల్లగాళ్ళు ఉంటే అంగ్రేజీలో కొట్టుంది. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొట్టుర్రి. నీకు తెలుసురా భయ్, వాళ్ళకి తెలుస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పు.